ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టి రైతన్నలకు మేలు చేకూరేలా ప్రభుత్వం నీటి భద్రతా కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు ఎమ్మెల్యే కోన రవికుమార్. జలవనరుల శాఖ ఆధ్వర్యంలో నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత అనే కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లా బూర్జా మండలంలో కాలపర్తిలో ఎమ్మెల్యే కోన రవికుమార్ ప్రారంభించారు. నీటి నిర్వహణలో పారదర్శకతతో పాటు ప్రజల భాగస్వామ్యం చాలా ముఖ్యమని ఆయన తెలిపారు. మీరందరూ కూడా అందులో నిమగ్నం అవ్వాలి. ఏమిటండి మేము చేయాల్సిన పని? ఈ రోజు నుంచి రేపు 12వ తారీఖు వరకు ఇక్కడ ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శులు, అగ్రికల్చర్ అసిస్టెంట్స్, అలాగే ప్రతి గ్రామంలో కూడా మండల కమిటీలు వేశారు, జిల్లా కమిటీలు ఏర్పాటు చేశారు. మీరందరూ కూడా నీటి సంఘాలలో అందరూ మీరు ఫీల్డ్ మీదకి వెళ్ళి ఒక చెరువుని, ప్రతి చెరువుని సందర్శించి ఆ చెరువుకు వచ్చేటటువంటి ఫీడర్ కాలువలు ఎలాగున్నాయి, ఎవరైనా కప్పేశారా, వాటి పనిచేయాల్సిన అవసరం ఉందా అనేది పరిశీలించాలి. అలాగే చెరువు నుంచి పొలాలకు వెళ్ళేటటువంటి కాలువలు బాగున్నాయా లేదా, వాటిని ఎవరైనా కప్పేశారా, నీరు బారే పరిస్థితి ఉందా లేదా, లేదా చెరువుకున్న మధు బాగుందా లేదా, ఆ చెరువుకున్న సత్తా బాగుందా లేదా, గతంలో మనం నిర్మించినటువంటి చెక్ డ్యాములు బాగున్నాయా పోయినాయా, ఎక్కడైనా బ్రీచ్ల కాలువలకి గండు పడిపోయి అక్కడ శాశ్వతమైన నిర్మాణం చేపట్టాలా, ఇవన్నీ కూడా మీరు ఈ రోజు నుంచి రేపు 12వ తారీఖు వరకు మీ అధికారులను పట్టుకొని వాటన్నిటినీ, పనులన్నింటినీ కూడా మీరు గుర్తించాలి.